జేసీపీ అన్న ఇంకెవరన్నా కావాలతో అంతే అవునమ్మా మీరు ఓటు వేయలేదా? ఎవరికి వేసినారు మాకు తెలియదు అంటే ఎట్లా మీరు ఫండ్స్ కావాలా డబ్బులు కావాలా ఫైనాన్స్ శాంక్షన్ అయితే చేస్తారు. అది చేసేంత ఓపి ఇక్కడ అయ్యలేదు మనకు మెయిన్ రోడ్లలో కాదు తిరిగేది మన తెచ్చుకుంటారు లైట్లు చెప్ప లైట్ కూడా లేకుండా చేసి పెట్టింది. ఇది మా పరిస్థితి రోడ్డు. నమస్కారం, నా పేరు హరి. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు సోదరులకు నా కృతజ్ఞతలు. అలాగే మన మున్సిపల్ సార్ గారికి, మన ఎమ్మెల్యే సార్ గారికి కూడా నా నమస్కారాలు. ఇకపోతే మాది పొలంనేరులో ఇందిరమ్మ కాలనీ గంటావూరు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మాకు కాలనీ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 సంవత్సరాల పైగా మా కాలనీ ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలు కూడా ఇంతవరకు లేవు. మేము ఇప్పుడు 1కి 4 సార్లు, ఎందుకంటే అడవికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ఏనుగులు ఇతరత్ర జంతువులు కూడా మా అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటాయి, మీకు తెలిసిన విషయమే. సో కాబట్టి వీధులు, వీధి కాలువలు, లైట్లు, మురికి కాలువలు, అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ఎన్నిసార్లు మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం. రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల కుటుంబాలతో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు మరీ దారుణంగా 1 అడుగు 2 అడుగుల పాటు గుంతలు ఏర్పడుతున్నాయి. నీళ్లు వల్ల ఎంతోమంది పడినారు, దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఎంతోమంది చేయించుకున్నారు. చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నాము. సో దయచేసి మా కాలనీ పరిస్థితిని ఒకసారి ఆలోచించి దానికి తగిన విధంగా చర్యలు తీసుకొని మేమున్నామని కూడా గుర్తించి మాకు మంచి సౌకర్యం కల్పించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. దయయుంచి మా ఈ చిన్న విన్నపాన్ని మీరు స్వీకరించి మాకు తగు సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. ఏమంటే అక్కడ రోడ్లు సరిలేవు, ఎక్కడన్నా జారి పడితే మాకు ఎవరు బాధ్యత అనేసి ఆటో వాళ్ళు రారు. ఏదైనా గబం అనేసి అంబులెన్స్ రావాలన్నా అయ్యలేదు. చిన్నపిల్లలు స్కూల్ పోయినారు, ఆ బస్సులు రావట్లేదు. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎన్ని రోజుల నుంచి, కనీసం అంటే 20 సంవత్సరాలు అయింది కాలనీ ఇచ్చి. ఇప్పుడు దాకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు కానీ ప్రభుత్వం కానీ మన ఏరియాలోకి వచ్చి చూడదు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రోడ్లు ఓట్ల కోసం అనేసి వస్తారు. ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఎవరు ఎమ్మెల్యే అనేసి కూడా మాకు తెలియట్లేదు. అట్లా అయింది మా పరిస్థితి. ఎవరు కౌన్సిలర్ అనేసి కూడా మాకు తెలియట్లేదు. ఏమంటే ఎప్పుడన్నా వచ్చి చూస్తా అంటేనే కదా మా బాధలు ఎట్లున్నాయి అనేసి. ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పట్టించుకుంటా లేదు. మేము ఎవరికి పోయి చెప్పాలా? ఎవరికనేసి ప్రభుత్వంలో ఉండే ఎవరు ప్రభుత్వంకి పోయి అడగల్లా?
ఈ ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, 6 నెలల్లో రోడ్లు వేపిస్తామన్నారు. ఒకరు కానీ గెలిచినారు కదా, గెలిచినాక ఒకరన్నా ఎప్పుడన్నా వచ్చి మేము గెలిచినాము, ఇప్పుడు మీ ఏరియాకి మేమే ఎమ్మెల్యే, మేమే కౌన్సిలర్ అనేసి ఎవరన్నా వచ్చి చెప్పినారా? ఎవరు కానీ రాలేదు. ఇప్పుడు ఏమన్నా పరిస్థితి అవసరం అంటే కూడా మేము రావాలి కానీ మా దగ్గరికి ఎవరు రారు. అంటే ఓట్లు అడుక్కునేటప్పుడైనా వచ్చేది మీరు, మిగతా టైంలో రారా? మా బాధలు ఎవరికి చెప్పాలా? ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తాము, అక్కడ కూడా చిత్తూరు కావాల్సి కూడా అందరూ పోతాము. మా బాధలు మాకు తెలుస్తాయి. ఇప్పుడు మా ఏరియాలో ఒక రోజు వచ్చి నివాసం ఉండమని చెప్పండి. ప్రభుత్వం వాళ్ళు కానీ, ఆఫీస్ వాళ్ళు కానీ, ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి మా ఏరియాలో ఒక రోజు ఉండమని చెప్పండి సార్. మా బాధలు తెలుస్తుంది, మా బాధలు ఎట్లున్నాయనేసి మాకు తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఆ కాలంలో మట్టి తోల్పించినారు, మొన్నేమో తోల్పించినారు, మీడియాకు పెట్టినారు, వాళ్ళు వచ్చి చెప్పినారు అనేసి. ఇంకా ఘోరంగా అయిపోయింది. ఆ పరిస్థితి ఎట్లుందంటే ఆటోలు రావట్లేదు. కనీసం అంటే 1.5 కిలోమీటర్ నడుచుకొని పోయి అక్కడ ఆటో ఎక్కల్లా. ఎట్లా పోతాం సార్? ముసలాళ్ళు ఉంటారు, అంత దూరం నడవగలరు, చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా జ్వరం వచ్చినా అది కాలువలో ఫుల్గా నిండిపోయినాయి వానలకి నీళ్లు. దాంట్లో చిన్న చిన్న పురుగులు పడిపోయి డెంగ్యూ అంట, మలేరియా అంట, టైఫాయిడ్ అంట అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి సార్. అది ఎవరు చూస్తారు సార్? మేము కూలీ నాలిపోయి ఆ పెట్టిన డబ్బులంతా పిల్లలకి పెద్దోళ్ళకి హాస్పిటల్కే పెట్టేస్తే మనం ఎట్లా సార్ బతికేది? సార్ 2006లో వచ్చినారు సార్ జాగాలు. మేము ఇల్లు కట్టుకున్నాము. ఏమి 4 మసీదులు, 6 దేవాలయాలు, 2 చర్చిలు ఉన్నాయి. ఎంత జనాభా ఉంటే అంత ఉంటారు జనాభా. అన్నీ ఉంటాయి, గుళ్ళు కానీ మసీదులు కానీ ఏదన్నా కానీ దానికి ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు. ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఎవరు రాడు. ఒక గర్భవతికి పిలుచుకొని పోవాలన్నా కూడా ఆటో నేను రాను అంటాడు. ఎందుకంటే ఆటో తగిలిపోతుంది బాబు, మీ వేరేకి వస్తే 500 ఇస్తే కూడా మేము రాము అంటారు. రియాలిటీ అయిన మాట ఇది. మా అమ్మకి రాత్రి జ్వరం వచ్చేసింది, ఆసుపత్రికి పిలుచుకొని పోయి ఒక ఆటో రాలేదు. ఆయమ్మ బండిలో ఎక్కదు, ఎట్లా పిలుచుకొని పోయేది? ఏం చేసేది? మా పరిస్థితులు ఏమి? మా కాలువలు లేదు, రోడ్లు లేవు. గబక్కని ఎవరైనా ఏమైనా అయిపోతే కూడా చచ్చిపోయినా కూడా మనిషి మోసుకొని రావాలంటే కూడా ఇప్పుడు చాలా కష్టం. అక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా కానీ ఒక్కరోజు ఆడికి ఈ నుంచి రోడ్లో నుంచి ఆడికి నడిచి వస్తే తెలిసింది వాళ్ళకి బాధ. బురద మట్టి అనేది ఏమరా అనేది. రోడ్లంతా గుంతలు. మొన్న జేసీబీ తెచ్చినారు, గుంతలు వేసినారు, అమ్మనేసారు. ఇంకా ఇంకా బండి కూడా పోవడం లేదు. రియాలిటీగా మనిషి నడిచే కూడా జాగలేదు. ఆడ రాత్రిలో కరెంటు పొడిస్తే కరెంటు రాదు. బిన్నే ఈది లైట్లో అసలు లైట్లో వెలగలేదు. ఏమైనా మాట్లాడితే రాసి ఇచ్చినాము, మాకు ఫండ్ లేదు అంట. మేము 2006 నుంచి ఇంతవరకు కిస్తీలు కానీ ఏమైనా కానీ కడతాన్నాం కదా. ఏమైపోతాయి ఆ డబ్బులు? ఫైన్ వేసి కడతాన్నాం కదా, ఆ డబ్బులంతా ఏమైపోతుంది? కనీసం అంటే ఇన్ని 4 మసీదులు, 8 గుళ్ళు ఉన్నాయి. ఇంత దానికే డెవలప్మెంట్ అంటే చిన్న పల్లికి 1 కిలోమీటర్కి 4 కిలోమీటర్లు వేసారు సిమెంట్ రోడ్లు. మాకు రోడ్డు లేదు, కాలువ లేదు. ఏరుకోవాలన్నా ఆడే, ఉచ్చలపోయాలన్నా ఆడే, కడుక్కోవాలన్నా కూడా ఆడే. అదే పరిస్థితి అయిపోతుంది మాది. గుంతలు తోపించుకోవాలంట. జేసీబీ వస్తే గుంతలు 10,000 అవుతుంది. మొత్తం 20,000 ఖర్చు. ఒక ఇంటికి గుంత కొట్టాలంటే 20,000 పెట్టి గుంత కొట్టిస్తే దాంట్లో ఏమంటే అక్కడ రోడ్లు సరిలేవు. ఎక్కడన్నా జారి పడితే మాకు ఎవరు బాధ్యత అనేసి ఆటో వాళ్ళు రారు. ఏదైనా గబాం అనేసి అంబులెన్స్ రావాలన్నా అయ్యలేదు. చిన్నపిల్లలు స్కూల్ పోయినారు, ఆ బస్సులు రావట్లేదు. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎన్ని రోజుల నుంచి కనీసం అంటే 20 సంవత్సరాలు అయింది కాలనీ ఇచ్చి. ఇప్పుడు దాకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు కానీ ప్రభుత్వం కానీ మన ఏరియాలోకి వచ్చి చూడదు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రోడ్లు ఓట్ల కోసం అనేసి వస్తారు. ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఎవరు ఎమ్మెల్యే అనేసి కూడా మాకు తెలియట్లేదు. అట్లా అయింది మా పరిస్థితి. ఎవరు కౌన్సిలర్ అనేసి కూడా మాకు తెలియట్లేదు. ఏమంటే ఎప్పుడన్నా వచ్చి చూస్తా అంటేనే కదా మా బాధలు ఎట్లున్నాయి అనేసి. ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పట్టించుకుంటా అనలేదు. మేము ఎవరికి పోయి చెప్పాలా? ఎవరికనేసి యా ప్రభుత్వంలో ఉండే యా ప్రభుత్వంకి పోయి అడగల్లా? ఈ ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, 6 నెలల్లో రోడ్లు వేపిస్తామన్నారు. ఒకరు కానీ గెలిచినారు కదా, గెలిచినాక ఒకరన్నా ఎప్పుడన్నా వచ్చి మేము గెలిచినాము, ఇప్పుడు మీ ఏరియాకి మేమే ఎమ్మెల్యే, మేమే కౌన్సిలర్ అనేసి ఎవరన్నా వచ్చి చెప్పినారా? ఎవరు కానీ రాలేదు. ఇప్పుడు ఏమన్నా పరిస్థితి అవసరం అంటే కూడా మేము రావాలి కానీ మా దగ్గరికి ఎవరు రారు. అంటే ఓట్లు అడుక్కునేటప్పుడైనా వచ్చేది మీరు, మిగతా టైంలో రారా?
మా బాధలు ఎవరికి చెప్పాలా? ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తాము. అక్కడ కూడా చిత్తూరు కావాల్సింటే కూడా అందరూ పోతాము. మా బాధలు మాకు తెలుస్తాయి. ఇప్పుడు మా ఏరియాలో ఒక రోజు వచ్చి నివాసం ఉండమని చెప్పండి. ప్రభుత్వం వాళ్ళకి కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి మా ఏరియాలో ఒక రోజు ఉండమని చెప్పండి సార్. మా బాధలు తెలుస్తుంది. మా బాధలు ఎట్లున్నాయనేసి మాకు తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఆ కాలంలో మట్టి తోల్పించినారు, మొన్నేమో తోల్పించినారు, మీడియాకు పెట్టినారు, వాళ్ళు వచ్చి చెప్పినారు అనేసి. ఇంకా ఘోరంగా అయిపోయింది. ఆ పరిస్థితి ఎట్లుందంటే ఆటోలు రావట్లేదు. కనీసం అంటే 1.5 కిలోమీటర్ నడుచుకొని పోయి అక్కడ ఆటో ఎక్కల్లా. ఎట్లా పోతాం సార్? ముసలాళ్ళు ఉంటారు, అంత దూరం నడవగలరు, చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా జ్వరం వచ్చినా అది కాలువలో ఫుల్గా నిండిపోయినాయి వానలకి నీళ్లు. దాంట్లో చిన్న చిన్న పురుగులు పడిపోయి డెంగ్యూ అంట, మలేరియా అంట, టైఫాయిడ్ అంట అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి సార్. అది ఎవరు చూస్తారు సార్? మేము కూలీ నాలిపోయి ఆ పెట్టిండే డబ్బులంతా పిల్లలకి పెద్దోళ్ళకి హాస్పిటల్కే పెట్టేస్తే మనం ఎట్లా సార్ బతికేది? ఎట్లా తిని బతికేది? మేము ఏం తిని బతికేది? ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కానీ ఎవరు కానీ రెస్పాన్స్ కావట్లేదు. వస్తారు, అది రోడ్డు ఎంత దగ్గర బాగుంటాయో అక్కడ దాకా వస్తారు, అక్కడి నుంచి చూసుకొని వెళ్ళిపోతారు. లాస్ట్ దాకా వచ్చి చూస్తాను కదా చూడండి. మా బాధలు తెలుస్తాయి మీకు. లాస్ట్ దాకా వెళ్ళరు. లాస్ట్ ఇంట్లో మొక్కలు లాస్ట్ దాకా వెళ్తానే కదా మా బాధలు తెలుస్తాయి. చూసేస్తారు, వెళ్ళిపోతారు. లాస్ట్ దాకా వచ్చి చూస్తానే కదా మా బాధలు తెలుస్తాయి. ఇంటి పన్నులు తీసుకుంటారు, ఒక రోజు కట్టకుండా ఫైన్ వేస్తారు. అట్లాంటప్పుడు ఇంటి పన్ను ఇండ్లు ఉన్నాయో పన్ను కట్టుకుంటారు, డ్రైనేజ్ పన్ను కట్టుకుంటారు, లైటింగ్ పన్ను కట్టుకుంటారు. అన్నిటికీ మాకు పెడతారు కదా, వడ్డీలు వేస్తారు కదా, దానికి కూడా కట్టాం కదా. మేము కట్టకుండా ఉన్నాం కదా, లేదు కదా. అట్లాంటప్పుడు మా సమస్యలు కూడా చూడాలి కదా. ఇప్పుడు వాన్లు పడతా ఉన్నాయి, ఒక లైట్ లేదు. నైట్ లో రావాలంటే ఎట్లా? చిన్న చిన్న పిల్లలు బయటకు రావాలంటే పాములు తిరుగుతూ ఉంటాయి. అడవి ఏరియా ఎట్లుంటారు మేము? ఎట్లా భరించాలి మేము? 2 సంవత్సరాల నుంచి రోడ్లు కాలువలు బాగుంటే ఏం చెత్త చేరకుండా ఉంటుంది కదా. మీ కౌన్సిలర్ ఎవరు మా? అది ఎమ్మెల్యే చెప్తామన్నా కదా, ఎప్పుడైనా వెళ్ళారా మీరు? కాదు మరి ఎమ్మెల్యే కాదు, మీ కౌన్సిలర్ ఎవరు మా? మీ కౌన్సిలర్ చెప్పినారు ఎప్పుడైనా? సార్ మన కౌన్సిలర్ అనేసి ఎవరు తెలీదు సార్. ఎవరైనా వచ్చి మేము కౌన్సిలర్స్, ఈ బాధ మీకేమైనా బాధ ఉంటే చెప్పండి చెప్తుంటే మన కౌన్సిలర్ తెలుస్తుంది సార్. ఎమ్మెల్యే చెప్పొచ్చు కదా, ఎమ్మెల్యే పోవచ్చు కదా సార్. ఎమ్మెల్యే ఎవరనేసి మాకు తెలుస్తుంది సార్. ఒక్కసారన్నా వచ్చి మేమే మీ ఎమ్మెల్యే అనేసి చెప్పినారా? ఏదో ఫోన్లలో న్యూస్ లో చూసి ఉంటే మేము తెలుస్తుంది, అంతేగాని వేశారు కదా మా రోడ్లు, అక్కడ వేశారు కదా మట్టి 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 తోలారు కదా, మట్టి ఇంకా అధ్వానం అయిపోయింది సార్. ఆటోలు రావట్లేదు. మెయిన్ రోడ్ లోకి వస్తే తీసుకొని పోతాము, లేదంటే
మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఇచ్చారు మీరు అర్జీలు ఇక్కడ? అది లెక్కలేదు సార్. మాకు మొన్న మీడియాకు పిలిచి చెప్పినాము. ఆ మీడియాకు పిలిచి చెప్పినాక మట్టి తోల్పించినారు. వానలు వచ్చినాయి, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. మొత్తం బురదగా ఉంది సార్. నడుచుకొని పోవాలంటే కూడా జాన్ ఎక్కడ పడతామని తెలుస్తా ఉంటుంది. ఆటో వాళ్ళు రావట్లేదు. బండ్లలో పోవాలంటే అత్యంత పెట్టుకుని పోవాల్సి బండి 2 సుట్లు తిరుగుతుంది. మా పాపకి ఏం కాలేదు, మా ఇంటి ఏమకి ఇరిగిపోయింది. డీటెయిల్స్ తెమ్మంటారా సార్? ఏమన్నా అంటే ఏం చెప్తారంటే వాళ్ళు వచ్చేసి మా బిల్లులు పెట్టినాము, శాంక్షన్ అయింది, కానీ చేసే వాళ్ళు చేసే దానికి ఎవరు ముందుకు రావట్లేదు. బిల్లులు శాంక్షన్ అయితే రోడ్లు చేసి రెడీ చేసి ఏం చెప్తారు, కానీ ఇప్పుడు దాకా ఎవరు కానీ రెడీ చేస్తారు. వచ్చినారు సార్. ఏమంటే మనకు శాశ్వత పరిష్కారం లేదు సార్. మన అమరావతి ఎమ్మెల్యే గారు 63 కోట్లు ఎస్టిమేషన్ 2018లో గవర్నమెంట్ రాష్ట్రంలో చిప్పు కింద పెట్టారు. అది 50 కోట్లు పోయి ఇప్పుడు 63 కోట్లు అయింది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన డిపిఆర్ తయారు చేసి ప్రపోజల్ టౌన్ అంతా పెట్టాం. మొత్తం 63 కోట్లు ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది పెండింగ్. అవి వచ్చిన వెంటనే అన్ని స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికి టెంపరీగా నీకు మొన్న అదే పని వచ్చి నేను టెంపరీ చేసాం. ఒక్కరు మాట్లాడితే సార్కి అర్థమవుతుంది. మట్టి తోల్పించినారు సార్. దాని తర్వాత వచ్చేసి వాన పడింది, చాలా బురద అయిపోయి మోకాళ్ళలోకి దిగుతా ఉంది సార్. ఆటో వాళ్ళు రావట్లేదు. బండ్లలో పోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది సార్. సమస్య ఇది. అవును సార్. వచ్చిన వెంటనే స్పందించినా నేను మళ్ళా కావాలి చేస్తామా కొద్దిగా ఇప్పుడు పంపించి చేస్తాను. మామూలు పంపిస్తాను. మట్టి 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 కాదు, మట్టి ఉంది వాళ్ళ మట్టి నేనే మట్టి గీకిచ్చే మట్టి గీకిచ్చి అది మిక్స్ స్టోన్ బ్యాగ్ మిక్స్ చేస్తుంది. మట్టి ఎవరు మీ వాటిలో ఇప్పుడు ఆమె వస్తుంది ఏఐ గారు మొన్న తోలికి బ్యాలెన్స్ ఏమంటే అంతా కూడా ఒకసారి చూడమ్మా అన్ని ఏరియాలు ఒకసారి మీకు చూపించండి. కంటిన్యూ వర్షం పడుతుంది, గ్యాప్ లేదు. పెద్ద చెల్లి అంటే మనకి డబ్బులు కావాలి ఉండడానికి ముందు కాదు మనం నడుచుకోవడానికి ప్లాన్. ఇప్పుడు ఆ బురద తీసేస్తే సరిపోతుంది కదమ్మా మీకు? ఆ పైన ఉండే బురద అంతా మేము రోడ్ లెవెల్ చేయాలంటే డబ్బులు లేవు, నేను సేవింగ్ చేయలేను కదా. చెప్పారు కదా గవర్నమెంట్ చెప్పారు వచ్చినప్పుడు వస్తాయి. అంతలో సంవత్సరాలు చేతుకు పోరాడతాయి. వచ్చిన వెంటనే స్పందించిన మీరు వచ్చిన వెంటనే స్పందించిన చేస్తున్నాము. డబ్బులు లేవు. మన కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది, నాకు సొంతది కాదు ఇది. కౌన్సిల్లో పెట్టాలి ఏ సబ్జెక్ట్ అయినా డబ్బులు 20,000 మించి ఏది పెట్టాలని మీటింగ్ పెట్టాలి. ఎస్టిమేట్ వేస్తాం, ఎస్టిమేట్ వేయండి అమ్మా ఒకసారి మొత్తం టెంపరీగా. లైట్లు కూడా లేదు సార్. చీకటి అయితే భయం వేస్తాం సార్. ప్రపోజల్ పెట్టమ్మా కొత్త లైట్ల చూస్తాను ఇప్పుడు పంపిస్తాం. లైట్లు ఏమేమి నుంచి అట్లే ఉన్నాయి సార్. ఆ బ్యాన్ ఆడబెట్టుకోని చెప్పు, బ్యాన్ ఆడబెట్టుకోని చెప్పు, బ్యానర్ ఆడబెట్టుకోని చెప్పరా, బ్యానర్ ఆడబెట్టుకోని చెప్పు. మళ్ళీ ఆపేది అంటే ఇప్పుడు గాలి వాన వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఒకసారి పోతా అంటే నేను కుటుంబం మర్చిపోయి చేసినావా? మళ్ళా వచ్చి 10 సార్లు కంప్లైంట్ ఇస్తే కూడా వచ్చి మూడు రోజులు వర్షము ఈ గాంధీనగర్ ఏరియా
కనీసం ఉదయం 4 నుంచి వేసి తిరుగుతాను. ఇప్పుడు గాంధీనగర్ ఏరియా, పెద్దచేరు ఏరియా, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీకు నీళ్ళు లేవు, మా నీళ్ళలో రోడ్లు లేవు, ఇళ్ళలో ఉంటే ఇప్పుడు కాదమ్మా. ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళలోకి వచ్చి అక్కడ బ్యాక్ వాటర్ వచ్చిన అడగండి, మేము వీడియోలు ఉండరు. అక్కడ పెద్ద చెరువు అది 5 చెరువులు అయిపోయి తిరిగి వస్తాను. ఆయన చూసినప్పుడు టాప్ ప్లేయర్ అన్ని చూడాలి కదా. టాప్ ప్లేయర్ ఇప్పిస్తున్నాం, ఆయన పంపిస్తానని చెప్పినట్టు గవర్నమెంట్ పంపిస్తాను. ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. ఒక నిమిషం, మీరు మీ టీం వాళ్ళందరూ వచ్చేసి మన ఇందిరమ్మ కాలనీ లాస్ట్ దాకా వచ్చి ఒకసారి నడుచుకొని వచ్చి చూడండి సార్, మా పరిస్థితులు అర్థమవుతాయి. రాలేదు సార్, మా ఇల్లు రాలేదు సార్, రెడీ అయిపోయింది సార్, అక్కడ దాకా వచ్చినారు సార్. మీరు లాస్ట్ వరకు రాలేదు సార్. పని చేసే కాడికి వచ్చినాము పంపిస్తాను. పని మొదలు పెట్టాక రేపు వస్తాను. ఏమంటామంటే అంతే మాట్లాడండి. మాట్లాడండి.